విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా గూండే. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అలీ అబ్బాస్ జాఫర్. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, ప్రియాంక చోప్రా, పంకజ్ త్రిపాఠి, విక్టర్ బెనర్జీ వంటి వారు ఎందరో. ఈ సినిమా మ్యూజిక్ గురించి చూసుకుంటే పాటలకైతే సోహెల్ సేన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి జూలియస్ అందించడం జరిగింది. 14 ఫిబ్రవరి 2014 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కొంచెం ఎలా ఆడతాదరా అని అనుకున్నా గానీ ఇనీషియల్ డేస్ లో మంచి సక్సెస్ సాధించింది. సినిమా విషయానికి వస్తే కథ ఇలా మొదలవుతుంది. బంగ్లాదేశ్ కి ఇండిపెండెన్స్ వచ్చినాక 1971 వార్ లో అది పార్టీషన్ అవడంతో ఇద్దరు ఆర్ఫన్స్ ఎఫెక్ట్ అవుతారు. బిక్రమ్ బోస్ అండ్ బాల భట్టాచార్య వాళ్ళు లతీఫ్ ని కలుస్తారు అనుకోకుండా. తనైతే వాళ్ళకి తిండి పెడుతూ ఉంటాడు ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ స్మగ్లింగ్ గన్స్. లతీఫ్ కి ఉన్న ఒక కస్టమర్, అది కూడా ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక బానిసలాగా ఒక అబ్బాయిని అడుగుతారు. లతీఫ్ కనుక ఒప్పుకోకపోతే లతీఫ్ కూతుర్ని తీసుకువెళ్ళిపోతానని బెదిరిస్తాడు. ఫస్ట్ లతీఫ్ బాలాని ఎంచుకుంటాడు, కానీ తర్వాత బిక్రమ్ నేను వెళ్తాను అని తనే ముందుకు వెళ్తాడు. బాలా తన బెస్ట్ ఫ్రెండ్ ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండడు. బిక్రమ్ ని ఎలా అయినా కాపాడదామని వెళ్తాడు, కానీ చివరికి వాళ్ళిద్దరూ కలిసి ఆఫీసర్ ని చంపేస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ ఇన్సిడెంట్ తోనే అని చెప్పొచ్చు. ఈ ఇన్సిడెంట్ తో వాళ్ళు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అవుతారు. వాళ్ళు వెనుక ఆర్మీ పడుతుంది. వాళ్ళిద్దరిని కాపాడడానికి లతీఫ్ ప్రయత్నిస్తాడు, కానీ ఈ ప్రయత్నంలో ప్రాణాన్ని వదిలేస్తాడు. ఎలా ఒకలా తప్పించుకుంటారు. బిక్రమ్ ఇంకా బాలా కాల్కటా వెళ్లి ఒక రెస్టారెంట్ లో వర్క్ చేస్తారు. ఎన్నో అవమానాలు పడతారు. బొగ్గు తరలింపు వాళ్ళకి ఈజీగా డబ్బు తెచ్చిపెడుతుంది. అది చేసుకుంటూ పెద్ద అవుతారు. బిక్రమ్ ఇంకా బాలా కోల్ ట్రైన్స్ ని లూట్ చేస్తారు అండ్ హ్యూజ్ క్వాంటిటీలో కోల్ ని అమ్ముతారు. వాళ్ళ చీఫ్ కాంపిటేటర్ పేరు దివాకర్. ఎప్పుడైతే బిక్రమ్ అండ్ బాలా దివాకర్ ట్రైన్ ని లూట్ చేస్తారో దివాకర్ మనుషులు వచ్చి వీళ్ళకైతే వార్నింగ్లు ఇస్తారు. అసలు చెక్కు చెదరకుండా, మినిమం భయపడకుండా నెక్స్ట్ వాళ్ళ ట్రైన్ ని లూట్ చేస్తామని ప్రామిస్ కూడా చేస్తారు మనోళ్ళు. నెక్స్ట్ టైం దివాకర్ ట్రైన్ వచ్చినప్పుడు వీళ్ళు లూట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళని రెఫ్యూజీస్ అని పిలుస్తారు. దివాకర్ ని చంపే ముందు బిక్రమ్ అండ్ బాలా చెప్తారు, మేము రెఫ్యూజీస్ కాదు, భారతీయులమని. అక్కడి నుంచి కోల్ బిజినెస్ యొక్క కంట్రోల్ వీళ్ళ చేతిలో ఉంటది. మిగతా బిజినెసెస్ లో కూడా ఎక్స్పాండ్ అవుతారు. కాళీకాకా హెల్ప్ తో మనీ లాండరింగ్ కూడా చేస్తారు. వాళ్ళు లోకల్ హీరోస్ గా నిలుస్తారు. హాస్పిటల్స్ కట్టిస్తారు, చారిటీస్ కి డొనేషన్స్ ఇస్తారు, స్కూల్స్ కట్టిస్తారు. ఎంతో మందికి ఉద్యోగాలు వేయించినా వాళ్ళ బిజినెస్ డీలింగ్స్ అన్ని కూడా లాకి టార్గెట్ అయ్యేటట్టు ఉన్నాయి. అయితే ఒక రోజు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యజీత్ సర్కార్ ఆయన అయితే ఫిక్స్ అవుతారు బిక్రమ్ అండ్ బాలాని డెఫినెట్ గా పట్టుకోవాలని. ఆయన అయితే వీళ్ళకి వార్నింగ్ ఇస్తారు, నాకు మీ గురించి అంతా తెలుసు, కానీ ఎవిడెన్సెస్ దొరికినప్పుడు తప్పకుండా మిమ్మల్ని పట్టుకుంటాను, అప్పుడు వరకు జాగ్రత్త అని. ఒకరోజు ఒక బిజినెస్ మ్యాన్ బిక్రమ్ ఇంకా బాలాని ఆయన కొత్త క్లబ్ ఓపెనింగ్కి పిలుస్తారు. వీళ్ళని హిమాన్షుకి ఇంట్రడ్యూస్ చేస్తారు. హిమాన్షు అంటే ఆయన అసిస్టెంట్ అన్నమాట. అక్కడ వీళ్ళు నందితాని కలుస్తారు, ఒక క్యాబరే డాన్సర్ని. వాళ్ళిద్దరూ ఆమెను చూసి ప్రేమలో పడిపోతారు. బాలా ఇంకా విక్రమ్ డిసైడ్ అవుతారు ఎవరైతే ఆమె మనసును గెలుచుకుంటారో వాళ్ళు ఆమెని పెళ్లి చేసుకుంటారని. అయితే నందిత వాళ్ళిద్దరిని థియేటర్కి రమ్మని పిలుస్తుంది, వాళ్ళకి చెప్పడానికి తను ఎవరిని ఇష్టపడుతుంది అని. థియేటర్ దగ్గర అక్కడ బాలా ఒక మనిషితో గొడవ పడతాడు, ఎందుకంటే నందిత మీద ఒక డిస్రెస్పెక్ట్ఫుల్ కమెంట్ అనేది పాస్ చేస్తాడని. ఆ మనిషిని కోపంలో అక్కడే షూట్ చేసి చంపేస్తాడు బాలా. బిక్రమ్ చెప్తాడు బాలాకి, నువ్వు ఎక్కడైనా ఫస్ట్ వెళ్ళి దాకో, నువ్వు తిరిగి వచ్చే వరకు నేను కూడా నందితాన్ని చూడను అని. సర్కార్ బిక్రమ్ కి వార్న్ చేస్తాడు, బాలా గనక తిరిగి కల్కతా వస్తే నేను చంపేస్తాను అని. తను బిక్రమ్ ని ఇష్టపడుతుంది అని. వాళ్ళిద్దరూ కలిసి దుర్గా పూజ చేయకపోతే తను మళ్ళీ ఎప్పుడు తనని చూడను అని కూడా చెప్తుంది. బిక్రమ్ సరే నేను కలుస్తాను అని చెప్తాడు. తర్వాత ఇదంతా కూడా హిమాన్షు బాలాకి చెప్తాడు అండ్ బాలా కాల్కతాకి తిరిగి వస్తాడు. అదే సమయంలో తను బిక్రమ్ ని అలానే నందితాన్ని కలిసి చూస్తాడు. కోపంలో బిక్రమ్ వైపు షూట్ చేయాలని ప్రయత్నిస్తాడు.
ఆ ప్రయత్నంలో ఆ గన్ షాట్ నందిత తీసుకుంటుంది. తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు అండ్ అఫ్ కోర్స్ షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తారు డాక్టర్. అసలు ఆ తర్వాత సినిమా ఏమై ఉంటుంది అంటే ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ అయితే స్టార్ట్ అయింది. జనరలీ అంటూ ఉంటారు కదా, అ ఉమెన్ కెన్ మేక్ అ ఫ్యామిలీ ఆర్ బ్రేక్ అ ఫ్యామిలీ అని చెప్పేసి. ఇదేనేమో. అసలు హిమాంశు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు ఇస్తున్నట్టు బాలాకి, తర్వాత బాలాకి విక్రమ్కి మధ్య ఏమయ్యింది, అండ్ ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యజిత్ ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాని మనం రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా గుండె.